హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేనైతే మన బెంగళూరులో రాజాజీ నగర్ లో ఉన్న లూలు మాల్ కి అయితే వచ్చేసానండి. ఇది వచ్చేసి చాలా పెద్ద మాల్ అన్నమాట. అన్ని గ్రాసరీస్ అవైలబుల్ గా ఉంటాయి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంటదండి. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్, మల్టీప్లెక్స్ సినిమా అన్ని ఉంటాయన్నమాట. సో నేనైతే ఈ రోజు వీడియోలో లూలు మాల్ గురించి అండ్ అలాగే లూలు మాల్ లో ఉన్న హైపర్ మార్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేమైతే కొన్ని గ్రాసరీస్, కొన్ని కిచెన్ లో కావాల్సిన ఎసెన్షియల్స్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో సరదాగా వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో వీకెండ్ అనేసి మేమైతే లూలు మాల్ కి స్టార్ట్ అయ్యామండి. నాకైతే వెళ్లే దారిలో ఇలా మెట్రో కనపడింది అనమాట. నాకు ఇలా మెట్రో వెళ్తుంటే వీడియో తీయడం అంటే చాలా ఇష్టము. సో గాయస్, మీకైతే ఇన్ కేస్ న్యూ అయితే బెంగళూరు మీరు మార్థల్లి నుంచి వెళ్ళాలి అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 25 to 28 కిలోమీటర్స్ ఉంటుందండి మార్థల్లి టు లూలు మాల్ అనమాట. సో మీకైతే మెట్రో ఫెసిలిటీ ఉంటుంది. మెట్రో పర్పుల్ లైన్ మెట్రో. ఇన్ కేస్ మెట్రోలో అయితే 1 hour లో రీచ్ అయిపోతారు. ఇన్ కేస్ కార్ కానీ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే 45 minutes నుండి 1 hour లో వెళ్తారు. ఇన్ కేస్ బస్సు వెళ్ళాలి అనుకుంటే 1.5 hour to 2 hours లో రీచ్ అవుతారు అనమాట. అది కూడా డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ కండిషన్స్. గైస్, మెట్రో ఇస్ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ కన్వీనియంట్ వే అనమాట. సో ఇన్ కేస్ మీరు మార్థల్లి నుంచి వెళ్ళాలి అనుకుంటే మీరు బైపనహల్లి మెట్రో స్టేషన్ ఉంటది కదా, పర్పుల్ లైన్, అక్కడ నుంచి కింగేరి తీసుకోండి. కింగేరికి వెళ్లాల్సి ఉంటది. సో మీరు లూలు మాల్ కి క్లోజెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి నాగసాంద్ర మెట్రో స్టేషన్ అనమాట. మీరు అక్కడ దిగేస్తే లూలు మాల్ కి షార్ట్ గా వాక్ చేస్తే సరిపోద్ది. లేదు వాక్ చేయలేమనుకుంటే మీరు ఆటో తీసుకోవచ్చు. డైరెక్ట్ ఈ ఎంటైర్ జర్నీ మీకు 1 hour పడుతుంది. 50 to 60 rupees లో మీరైతే రీచ్ అయిపోవచ్చు అండి. గాయస్, ఇన్ కేస్ మీరు కానీ బస్ కి వెళ్ళాలి అనుకుంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అండి. మీరు తక్కువ బడ్జెట్ లో మీరైతే రీచ్ అవ్వచ్చు. బట్ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. 1.5 hour to 2 hours అని చెప్పాను కదా. మీరైతే మార్థల్లి నుంచి మజెస్టిక్ కి బస్ తీసుకోవాల్సి ఉంటదండి. మళ్ళీ మీరు మజెస్టిక్ లో దిగేసి అండ్ అనదర్ బస్ తీసుకోవాల్సి ఉంటది నాగసాంద్రకి. సో అక్కడ నుంచి మీరు నియర్ లూలు మాల్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అనదర్ ఆప్షన్. ఇన్ కేస్ మీరు కానీ ఓలా ఊబర్ లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే ఇది మీకు టైం అయితే తక్కువ పడుతుంది. 45 minutes to 1 hour. బట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటదండి. మినిమం 500 to 700 rupees అనేది ఉంటది అనమాట క్యాబ్ బుక్ చేసుకోవాలి అంటే. ఎందుకంటే 28 kilometers డిస్టెన్స్ కాబట్టి ఎక్కువ ఉంటది. ఇన్ కేస్ మీరు కానీ బైక్ లో వెళ్తున్నారు, మీ ఓన్ వెహికల్ లో అనుకుంటే 1.5 hour లో రీచ్ అయిపోవచ్చు. ట్రాఫిక్ కండిషన్ ని బట్టి అనమాట టైం అనేది వ్యారీ అవుతూ ఉంటదండి. ఇన్ కేస్ ట్రాఫిక్ అనేది పీక్ లో ఉన్న టైంలో స్టార్ట్ అయితే మీరు కొంచెం లేట్ గా కొంచెం టైం కన్జ్యూమింగ్ అనమాట. సో బెటర్ టు స్టార్ట్ ఎర్లీ. ఇది వచ్చేసి మేము వెళ్లే వే అనమాట. నేను సరదాగా రికార్డ్ చేశాను. నాకైతే లూలు మాల్ కి వెళ్లే వే అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంటది. నేనున్న ప్లేస్ నుండి లూలు మాల్ అయితే చాలా దూరం అండి. నాకైతే 30 kilometers ఉంటది అనమాట. నేనైతే చాలా రేర్ గా వెళ్తాను. దట్టు ఏంటి అంటే వెళ్లే వే అనేది చాలా నీట్ గా ఉంటది. మీరు చూసారా, ఫుల్ గ్రీనరీగా ట్రీస్ తో చాలా బాగుంటది. అండ్ ఇలా వెళ్లే రూట్ లోనే మనకి డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది చూసారా, ఇది వచ్చేసి రాజభవన్ అన్నమాట. అలా రాజభవన్ కార్యాలయం అని ఇలా డిఫరెంట్ ఆఫీసులు అన్ని ఉంటాయన్నమాట. ఇదైతే 3rd time అనుకుంటా నేను లూలు మాల్ కి వెళ్ళడము. ఫస్ట్ టైం నార్మల్ గా వెళ్ళానండి, మూవీకి వెళ్ళాను అనుకుంటా. సెకండ్ టైం ఒకసారి ఫ్రెండ్స్ తో వెళ్ళాను. ఇది వచ్చేసి 3rd time అనమాట. ఏదైనా అవసరం ఉంటే గానీ వెళ్ళనండి. బట్ లూలు మాల్ లో నాకు హైపర్ మార్ట్ అనేది చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని రకాల గ్రాసరీస్ ఉంటాయి. ఎస్పెషల్ గా నేనైతే పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ కొనుక్కోవడానికి వెళ్తానండి. అండ్ అలాగే కిచెన్ ఐటమ్స్ వీటి కోసం వెళ్తాను అనమాట. అదర్ దాన్ నార్మల్ గా అయితే ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ గా ఉంటాయి కదా, నాకైతే అక్కడ రీజనబుల్ గా అనిపిస్తుంది. మేము వెళ్ళేటప్పుడు బాగా మేఘాలు వచ్చేసాయండి. రైన్ పడేలా ఉందన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 8:30 or 9 కి స్టార్ట్ అయ్యాం అనమాట, ఎర్లీగా వచ్చేద్దామని. ఎందుకంటే వెళ్ళి రావడానికే అరౌండ్ 4 hours టైం పడుతుంది కదా. ఇంకా మేమైతే సమ్ కిచెన్ ఐటమ్స్ కొందామని చెప్పేసి వెళ్ళాము. అప్పటికి ఇంకా రెయిన్ పడేలా అనిపించింది. సర్లే వెళ్ళిపోదాం అనుకున్నాము.
బట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము రీచ్ అయిపోతాం అనుకున్నాను, బట్ ట్రైన్ అయితే వచ్చేసింది. మధ్యలో ఆగడానికి ఉండదు కదా, అది హైవే కదా, దట్టు సిగ్నల్స్ అన్నమాట. సో మేమైతే తడిచిపోయాము. అండ్ అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లా ఉంటే అక్కడ ఉన్నామన్నమాట. సో రెయిన్ ఆగే వరకు చాలా, అసలు ఈ బెంగళూరులో రెయిన్ ఎప్పుడు పడుతుందో, అసలు రెయిన్ ఎప్పుడు వస్తుందో మనం వెదర్ అయితే ప్రెడిక్ట్ చేయలేమండి. ఎప్పుడు మేఘాల్లాగా అలా వర్షం వచ్చేలా ఉంటది, బట్ రాదు. మనం ఎప్పుడైతే ప్రెడిక్ట్ చేయమో అప్పుడు వచ్చేస్తుంది అనమాట రెయిన్. సో వన్స్ రెయిన్ అనేది కొంచెం తగ్గిన తర్వాత తుపరగా ఉందన్నమాట. సో మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము లూలు మాల్కి వెళ్ళడానికి. ఒక్క 15 minutes ఉంటే మేము రీచ్ అయిపోదాము గాయస్. ఇది వచ్చేసి మన లూలు మాల్ అనమాట. చూసారా, లూలు హైపర్ మార్కెట్ అని చెప్పేసి పైన మనకి బోర్డు పెట్టున్నారు. చాలా పెద్దదండి లూలు మాల్. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఒకసారి అయితే నేను ఈ లూలు మాల్లో సెకండ్ టైం వచ్చినప్పుడు అనుకుంటా చాక్లెట్ ట్రఫిల్ కేక్ తిన్నానండి. అది కూడా చాలా బాగుంటది. కేఫ్ నాయరో అనుకుంటా, అక్కడ సమ్ అదర్ దాంట్లో తిన్నాను. అదైతే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు కానీ వెళ్తే ట్రై చేయండి. చాక్లెట్ ట్రఫిల్ కేక్ చాలా బాగుంటది. సో గాయస్, మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి మన లూలు మాల్ కి. చాలా అడ్వెంచర్ గా చేసామన్నమాట జర్నీ. నేనైతే తడిచిపోయాను, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఎందుకులే ఇంతవరకు వచ్చాం కదా అనుకున్నాం. ఎప్పుడు అంబ్రెల్లా క్యారీ చేస్తామండి, బట్ ఈసారి క్యారీ చేయలేదు. చూసారా, అక్కడ బోర్డు ఉందన్నమాట. మనం ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా పార్కింగ్ అనమాట. లెఫ్ట్ వచ్చేసి పార్కింగ్, రైట్ వచ్చేసి మెయిన్ వే. చూసారా, అక్కడ లూలు మాల్ అనేసి బిగ్ బోర్డు ఉంది. ఇన్ కేస్ మనం మాల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇది వే అనమాట. ఇక్కడ మన వెహికల్ అనేది పార్క్ చేయడానికి ఉంటదండి. కార్స్, బైక్స్ అన్ని పార్కింగ్ ఇక్కడ చేస్తారు. పార్కింగ్ కూడా చాలా హ్యూజ్ గా ఉందన్నమాట. ప్లేస్ చాలా స్పేషియస్ గా, చాలా పెద్దగా ఉంది. ఏంటి ఇదేమన్నా మినీ సొరంగమా అన్నట్టు అనిపించిందండి నాకైతే. అలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉందన్నమాట. బట్ చాలా బాగా కట్టారు ఇది కూడా. ఎలా అయితే ఫైనల్ గా మేమైతే లూలు మాల్ కి రీచ్ అయిపోయామండి. మా వెహికల్ అయితే పార్క్ చేసేసాము. బట్ ఈ బెంగళూరులో ఉన్న రెయిన్ అయితే మమ్మల్ని తడిపేసింది. బట్ ఫైన్, ఓకే. ఇది వచ్చేసి వన్స్ పార్కింగ్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళేవే అనమాట. ఆ రోజు అయితే మాల్లో చాలా కలర్ఫుల్ గా డెకరేషన్ అనేది చేశారు. ఇది కూడా నాకు నచ్చింది. చూసారా, మీకు పైన కలర్ బాక్సెస్ లా కనిపిస్తున్నాయి. ఇది అప్పుడు చేసిన డెకరేషన్ అనమాట. సమ్ ఈవెంట్ అనేది జరిగి ఉంటుంది. అప్పుడు చాలా ఎక్కువ మంది వస్తారండి. ఎప్పుడు కూడా మాల్కి ఎప్పుడు చాలా మంది వస్తూ ఉంటారనమాట. మేము స్టార్టింగే హైపర్ మార్ట్కి వెళ్ళాము. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసామండి. ఎందుకంటే మేము వచ్చిందే కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ మార్ట్లో, లైక్ హైపర్ మార్ట్లో ఐటమ్స్ అనేవి పర్చేస్ చేయడానికే కాబట్టి. సో మేమైతే డైరెక్ట్ గా హైపర్ మార్ట్ కే వెళ్తున్నాము. ఇది వచ్చేసి బయట వ్యూ అన్నమాట. లూలు హైపర్ మార్ట్ అని చెప్పేసి బోర్డు ఉంది కదా. యాక్చువల్ గా గాయస్, చాలా మంది లూలు హైపర్ మార్ట్ కి వచ్చేది ఒక లైక్ నాన్ వెజ్ ఐటమ్ ఉంటదండి, కడక్నాథ్ అని చెప్పేసి. ఎలా అయితే నాటుకోడి ఉంటది, సో కడక్నాథ్ కూడా వన్ ఆఫ్ ద టైప్ అనమాట. సో దానికోసం అయితే ఎర్లీ మార్నింగ్ వస్తారు. చాలా ఫ్రెష్ గా అవైలబుల్ గా ఉంటది ఇక్కడైతే. ఏ రోజుకి ఆ రోజే సేల్ అయిపోతాయి. అది కూడా నేను ఫుడ్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తానండి. సో నేనైతే మాల్లో లైక్ హైపర్ మార్ట్ లోకి అయితే వచ్చేసాను. మేమైతే షాపింగ్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇక్కడ అన్ని రకాలు ఉంటాయన్నమాట. మీకు కాస్మెటిక్స్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటదండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది అనమాట. కొన్ని సూపర్ మార్కెట్స్ లో అన్ని అవైలబుల్ గా ఉండవు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. బట్ ఇక్కడైతే అన్ని ఉన్నాయి, ఏ టు జెడ్ అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే అన్ని చెక్ చేస్తున్నాను అనమాట. సో కొన్ని బాక్సెస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ పట్టుకెళ్ళడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి బాక్స్ అనేది చూస్తున్నాను. ఇంకా చాలా బాక్సెస్ ఉన్నాయన్నమాట. అవన్నీ చెక్ చేస్తున్నానండి. లైక్ నేను ఈ మధ్యన ఆఫీస్కి లంచ్ కూడా కుక్ చేసి తీసుకెళ్తున్నాను కదా. సో లంచ్ బాక్స్ కూడా ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి నేను చూస్తున్నాను. అండ్ అలాగే కొన్ని హాట్ బాక్సెస్, స్నాక్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెస్, కిచెన్లో పెట్టుకోవడానికి లైక్ మన కిచెన్ ఐటమ్స్ అన్నీ వేసుకోవడానికి కూడా చాలా బాక్సెస్ అనేవి ఉన్నాయండి. అండ్ అలాగే ఇంకా డైలీ వేర్ ఐటమ్స్ చూసుకుంటే మనకి మగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే బకెట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట.
అన్నీ చెక్ చేస్తున్నాను. అంటే ఇంత డీటెయిల్డ్గా నేనైతే ప్రైజెస్ చూడలేదండి. చూస్తున్నాను అనమాట ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ప్రైజెస్ అయితే రీజనబుల్ అనమాట, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బకెట్ కూడా చూసానండి, బకెట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది తీసుకుందాము అని చెప్పేసి. గైస్ మీకైతే అన్ని అవైలబుల్గా ఉంటాయండి, నేనైతే అన్ని చూస్తున్నాను. అలాగే సోప్ బాక్స్ చూసారా, సోప్ బాక్సెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్లో సోప్ బాక్సెస్. అండ్ అలాగే మీ కిచెన్ ఐటమ్స్ వచ్చేసి స్పూన్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఫోర్క్స్ తీసుకున్నాను అనమాట. కొన్ని అవి మా కిచెన్లో లేవండి, కొన్ని అయిపోయినాయి, కొన్ని వంచేసామన్నమాట మేము, కొన్ని వంగిపోయినాయి. సో కొన్ని ఫోర్క్స్ అయితే తీసుకుంటున్నాము. అలా తిరుగుతున్నాను అనమాట, మొత్తం హైపర్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ అవుతున్నాను. చూసారా, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ సెక్షన్కి వచ్చాను చూద్దామని చెప్పి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయని. ఎప్పుడు కూడా మాకు ఏ ఐటెం కావాలో అది తీసుకుని వెళ్ళిపోవడమేనండి. అదర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట. సో సరదాగా ఎలాగైనా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేసి వెళ్దామని చెప్పేసి చూస్తున్నాను. ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి, సైజెస్ కూడా. నాకు ప్లేట్స్ అనేవి పెద్దవి కంటే చిన్న సైజులో ఉంటేనే ఇష్టం అండి. చూసారా చాలా చిన్నగా ఉంది. సో రీసెంట్గా నాకు వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను కప్స్ అనేవి కొనుక్కుంటాను అనమాట. సో నాకు కప్స్ అంటే చాలా పిచ్చి. గైస్ ఇది చూసారా, మనం పచ్చడి పెట్టుకుంటాం కదా ఆవకాయ జాడీలు, సో అలాంటివి అనమాట. మీరు ఇందులో మసాలాలు అలాంటివి వేసుకోవచ్చు, పౌడర్స్ అలాంటివన్నీ. అండ్ అలాగే బాస్కెట్స్ కూడా ఉన్నాయండి, వెజిటేబుల్స్ పెట్టుకునే బాస్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ చూసారా ఈ క్యారేజ్ బాక్స్ కూడా చాలా చిన్నదన్నమాట, 2 క్యారియర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. 2 బాక్సెస్ ఉన్నాయి. ఇది కూడా చాలా సింపుల్గా అనిపించింది. సో ఏవైతే మనకి బాగా డైలీ వేర్ ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ నేను చూస్తున్నానండి. చూసారా ఈ పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిని మనం రైస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైస్ పెట్టుకుంటాం కదా, సో కంటైనర్స్ అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దుప్పట్లు అన్నీ ఉన్నాయండి, చాలా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అవి ఉన్నాయి, చాలా హెవీగా. ఇంకా చాలా స్టేట్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు కదా, సో అందరూ వాడే టైప్స్ ఆఫ్ బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయండి, డిజైనర్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు యూజ్ చేసే నెక్ పిల్లోస్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో మేము వచ్చింది వీకెండ్ కాబట్టి కొంచెం రష్గానే ఉంది. అండ్ అలా వెళ్తూ ఉంటే మై ఫేవరెట్ పార్ట్ మిర్రర్ అనేది కనపడింది అనమాట. నాకైతే హ్యాపీనెస్, సరదాగా ఒక సెల్ఫీ వీడియో అనేది తీసుకున్నాను. ఈ మిర్రర్ స్మాల్ మిర్రర్ ప్రైస్ వచ్చేసి 1250 అంటండి. అండ్ అలాగే ఇక్కడ క్లాక్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇటు వచ్చేసి ఫ్రేమ్స్ అనమాట, కొన్ని వచ్చేసి ఆయిల్ పెయింట్స్ ఉన్నాయండి, కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చూసారు ఇక్కడ గాడ్ కృష్ణ, రాధాకృష్ణ అండ్ అలాగే గౌతమ్ బుద్ధుడు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్స్. అండ్ అలాగే పైన వచ్చేసి ఆయిల్ పెయింట్స్ అనమాట, సమ్ స్టోన్ వర్క్ కూడా చేస్తున్నారండి, ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. సో ఎవరైనా రీసెంట్గా లైక్ ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఎలక్ట్రిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలా మేము అలా వెళ్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. అండ్ అలా చూస్తూ ఉండగా నాకు ఇక్కడ ఈ ఐటమ్స్ అనేవి కనిపించాయి. అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో వన్స్ నేను ఎప్పుడైతే ఫ్లవర్స్ చూసానో నేను ఆగిపోయాను. సమ్ టైమ్ నేను రియల్ ఫ్లవర్స్ ఏంటి అనుకున్నాను, బట్ తీసి చూసేసరికి అనిపించింది ఇవి రియల్ కాదండి, లైక్ ప్లాస్టిక్ అన్నమాట. మీరు అక్కడ చూసారా గాడ్ వినాయక స్టాచ్యూస్ కూడా అమ్ముతున్నారండి, చిన్న సైజెస్ కూడా ఉన్నాయి మనకి, చిన్న సైజు పెద్ద సైజు ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఫ్లవర్ బొకేస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము, ఎస్పెషల్గా రోజ్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే కొన్ని రోజెస్ తీసి చూస్తున్నాను ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సెట్కి వచ్చేసి 8 అలా ఉన్నాయండి రోజెస్, చాలా బాగున్నాయి. రోజెస్ ఇంట్లో మీరు డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే ఈ రోజెస్ పట్టుకుని సరదాగా 2-3 పిక్స్ అనేవి తీసుకున్నాను. చాలా బాగుంది, లైటింగ్ అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అనదర్ ఫేవరెట్ పార్ట్ అనమాట, టెడ్డీ బేర్. మీరు నా యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్టులు చూసుంటే రీసెంట్గా నేను ఈ టెడ్డీ బేర్తో
ఒక పిక్ తీసుకుని అయితే పెట్టాను అనమాట. నేను వీడికి బంటు ఆర్ బన్ను ఈ 2 పేర్లతో పిలుస్తాను. బంటు బన్ను అని చెప్పేసి క్యూట్గా పేర్లు పెట్టుకున్నాను అనమాట వీడికి. సో ఇదైతే మేము లూలు మాల్లో తీసుకున్నాము. ఈ టెడ్డీ బేర్ నాకైతే చాలా ఇష్టం. ఆల్రెడీ పర్చేస్ చేసున్నాను, సెకండ్ టైం అన్నమాట దీన్ని చూడడము. ఈ టెడ్డీ బేర్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే తీసుకోండి. టెడ్డీ బేర్ ప్రైస్ కూడా రీజనబుల్ అనమాట. చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు కానీ మీ లవ్డ్ వన్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఇంకా అలా వెళ్తూ చూస్తున్నాం అన్నమాట. చూసారా, ఇంకా ఫుడ్ సెక్షన్ అండి ఇదంతా. లైక్ చూసారా, ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. చాలా సీ ఫుడ్ అంతా మనకి చికెన్ కానీ మీట్ అంతా అవైలబుల్గా ఉంటుందండి. ఇవి వచ్చేసి ప్రాన్స్ అనమాట. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి. కింగ్ ప్రాన్ అని చెప్పి, టైగర్ ప్రాన్ అని చెప్పి చాలా రకాలు ఉన్నాయన్నమాట. చూసారా, ఫిష్ చూస్తే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే గాయస్, చాలా మంది ఎర్లీ మార్నింగే ఈ లులు మాల్కి వచ్చేసి 10కి ఓపెన్ చేస్తారనమాట. సో 10 ఆ టైంకి వచ్చేసి పట్టుకెళ్తారండి. నాన్ వెజ్ అనేది తీసుకెళ్తారనమాట, పర్చేస్ చేసుకుంటారు. సో వీకెండ్లో అయితే అసలు ఖాళీ ఉండదు. దట్టు మేము వీకెండ్ వచ్చాం కదా. సో ఇక్కడ ప్రాన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మీకు నీట్గా అక్కడే క్లీన్ చేసి మీరు ఇన్ కేస్ నాన్ వెజ్ కొనుక్కుంటే అది కూడా ఇస్తారనమాట. సో ఇక్కడైతే ప్రాన్స్ తీసుకుంటున్నారు. ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్. ఇన్ కేస్ మీరు కానీ బయట పర్చేస్ చేసుకోవాలన్నా సేమ్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. చాలా నీట్గా చేస్తున్నారండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం అక్కడ ఎన్వైర్న్మెంట్ అంతా చూసాను అనమాట. ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటున్నారు. చూసారా, అక్కడ మనకి క్లీనింగ్ చేశారనమాట. క్లీన్ చేసిన తర్వాత వెయిట్ ఎంత వచ్చింది అన్నీ కూడా చెక్ చేస్తున్నారు నీట్గా. మనకి బిఫోర్ క్లీనింగ్ వెయిట్ ఎంత ఉంది, ఆఫ్టర్ క్లీనింగ్ వెయిట్ ఎంత ఉంది అన్నీ కూడా చెప్తారండి. అండ్ అలాగే అక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. అలా ఎక్స్ప్లోర్ అవుతూ ఉండగా చూసారా డిఫరెంట్ సెక్షన్. ఇందాక వచ్చేసి సీ ఫుడ్ చూసాం కదా, ఇవి లైక్ మీరు ఇక్కడ చూసుకుంటే మటన్ అన్నమాట. ఇది వచ్చేసి మటన్ సెక్షన్. అండ్ అలాగే మీకు ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు అన్ని రకాల ఫుడ్ అవైలబుల్గా ఉంటుందండి. నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, వెజ్ కావాలంటే సపరేట్గా వెజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ సెపరేట్గా నీట్గా ప్యాక్ చేసేసి ఉంచారు మీట్ అనేది, నీట్గా కట్ చేసేసి. ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని రకాలు చూడడము. తెలియదు అనమాట నాకు ఇన్ని రకాలు ఉంటాయని. గోట్లో చాలా టైప్స్ ఉంటాయి కదా ఎంటైర్ గోట్లో. సో అవన్నీ కూడా కట్ చేసి సపరేట్గా పెట్టారు. చాలామంది తీసుకెళ్తున్నారండి మొత్తం నాన్ వెజ్ లవర్స్ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ సెక్షన్ అనమాట. సపరేట్గా పెట్టారు. ఇక్కడ వచ్చేసి ల్యాంబ్, సీ ఫుడ్ అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్. ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి ఉంచారనమాట. సో ఇన్ కేస్ మీరు రెడీమేడ్గా తినాలి అనుకుంటే రెడీమేడ్ ఫుడ్. గైస్ ఇది చూసారా, కడక్నాథ్ చికెన్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి కడక్నాథ్ అండి, బ్లాక్ కలర్లో ఉంటుంది. గైస్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనమాట. ఇవి కూడా ఉంటాయండి. మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా చాలా మంది పర్చేస్ చేసుకుంటున్నారు. చూశాను, క్వాలిటీ కూడా బాగుందండి. అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తున్నాను. చూసారా, ఆలు, ఆరెంజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. చూసారా, చికెన్ గ్రిల్ సెక్షన్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అండి, ఫుడ్ సెక్షన్ అనమాట. చూసారా, డిఫరెంట్ చికెన్స్ అన్ని కూడా రోస్ట్ చేసి పెట్టున్నారు. గ్రిల్డ్ చికెన్ అనమాట. అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగా రుచికరంగా ఉండేలా పెట్టారండి, టెంప్టింగ్ గా పెట్టారనమాట. అసలు ఎప్పటికప్పుడే సేల్ అయిపోతున్నాయి. మీకు ఇక్కడ KFC కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. లైక్ చికెన్ వింగ్స్, స్ట్రిప్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చికెన్ టిక్కా, డ్రమ్ స్టిక్స్, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీకు చికెన్ ప్రియులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు లులు మాల్కి మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేయండి. ఎంటైర్ డే మీరు ఇక్కడ స్పెండ్ చేయాలన్నా ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. చూసారా, అసలు ఎంత బాగా రోస్ట్ చేసి పెట్టున్నారో అన్నీ కూడా. లైక్ తందూరీ టైప్ అనమాట. మేమైతే ఇది తీసుకున్నామండి. లైక్
చికెన్ ఆల్ఫమ్ అన్నమాట. ఇది వచ్చేసి 200 రూపీస్ అనమాట. మేము అదొకటి తీసుకున్నాము. అండ్ అలాగే డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్, నూడిల్స్ ఉంటాయి, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియన్. చూసారా ఇక్కడ హైదరాబాద్ చికెన్ బిర్యానీ 150 రూపీస్ అనమాట. సో అది కూడా బాగుందండి. కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు కర్రీస్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు, అది కూడా బాగా అనిపించింది. వెజ్లో కూడా ఉన్నాయండి, వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో వన్స్ ఆ ఫుడ్ సెక్షన్ కంప్లీట్ చేశాక ఇక్కడ పొంగడాలు చూసాను అనమాట. చాలా రోజులైంది పొంగడాలు తిని. సో నేనైతే తీసుకున్నాను. ఇందులో 4 పొంగడాలు ఉన్నట్టున్నాయండి పెద్దవి. ఇవి 70 రూపీస్ అంట. మా ఇంటి దగ్గర లైక్ చిన్న పొంగడాలు వచ్చేసి ఒక్కొక్కటి 1 రూపీ. సో ఇక్కడ ఎంత కాస్టా అనుకున్నాను, బట్ తీసుకున్నాను ఎందుకంటే చాలా రోజులైంది, తినాలనిపించింది, ఇప్పుడు కావాలంటే దొరకదు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో చాలా మంది తీసుకుంటున్నారండి ఇక్కడ ఫుడ్ సెక్షన్లో. ఫుడ్ అయితే తీసుకుంటున్నారు చాలా మంది. ఇవి ఎప్పటికప్పుడే సేల్ అయిపోతున్నాయి అనమాట. చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి. నేను అబ్జర్వ్ చేసిన మటుకు అయితే చాలా చూసాను అనమాట. ఏంటి ఇన్ని రకాల ఫుడ్లు ఉంటాయా అని నాకైతే తెలీదు. చాలా రకాలు ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా వస్తూ ఉంటున్నాయి. లైక్ చికెన్లో డిఫరెంట్ ఉన్నాయి, లైక్ ల్యాంబ్లో డిఫరెంట్ ఉన్నాయి, సీ ఫుడ్లో డిఫరెంట్ ఉన్నాయి చాలా. ఇది వచ్చేసి మళ్ళీ స్వీట్ సెక్షన్ అనమాట. సో ఎవరైతే స్వీట్ ప్రియులు ఉంటారో, ఎవరైతే తీపి ఎక్కువ తినాలనుకుంటారో, స్వీట్స్ డిజర్ట్స్ ఎక్కువ తినాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా చాలా రకాల స్వీట్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కేక్స్ అన్నమాట. ఎన్ని కేక్స్ ఉన్నాయంటే అసలు నాకైతే మతిపోయిందనమాట. సో గైస్ ఇది వచ్చేసి బేకరీ సెక్షన్ అండి. మీకు ఇక్కడ కేక్స్ డిఫరెంట్ ఫుడ్ అవైలబుల్గా ఉన్నాయి. పఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే పఫ్స్ ఇష్టంగా ఉంటుందో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. నాకైతే ఈ కేక్ అనేది చాలా ఇష్టం అండి. సో అది చూస్తున్నాను అనమాట. బట్ అందులో నేను షుగర్ క్యాలరీస్ చూసిన తర్వాత నేను కిందకి పెట్టేశాను. వద్దమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉంటే సేఫ్, నా బొజ్జులో ఉంటే సేఫ్ కాదని చెప్పి అక్కడే పెట్టేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కేక్స్ సెక్షన్. కేక్స్ అయితే అలా ఓపెన్గా పెట్టున్నారండి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు. ఇవన్నీ సేల్ అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ కళ్ళకైతే చాలా కలర్ఫుల్గా నాకైతే ఐస్ ఫుల్ ఆఫ్ కేక్స్ అనమాట. అలా చూస్తూ ఉన్నాను. సో ఇంకా కేక్ సెక్షన్ దాటి మళ్ళీ ఇంకా అలా వస్తున్నాను. ఇంకేమున్నాయో చూద్దామని చెప్పేసి అన్ని సెక్షన్స్ మనమైతే కవర్ చేసాము. ఇక్కడ చూసుకుంటే జ్యూసెస్ ఉన్నాయి. సో ఫైనల్గా ఇంకా అన్నీ తిరిగేసామండి. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి నేనైతే వెళ్తున్నాను. మీరు నా బాస్కెట్ చూస్తే నేను ఏం తీసుకోలేదు. ఇంకా అన్నీ అలా తిరిగి ఉండి ఇంకా ఏం తీసుకోలేదు. తక్కువ ఐటమ్సే నేను తీసుకున్నాను అనమాట. చూస్తే ఆ చికెన్ ఆల్ఫమ్ అండ్ అలాగే పొంగడాలు అండ్ అలాగే కొన్ని స్వీట్స్ కూడా తీసుకున్నామండి. చెప్పడం మర్చిపోయాను. అక్కడ స్వీట్లో ఉంటే స్వీట్ స్టాల్ ఉంటే అక్కడ స్వీట్స్ కూడా తీసుకున్నాము. అండ్ అలాగే ఆ ఫోర్క్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ మినిమల్ అలా తీసుకొని వచ్చేసామన్నమాట. ఎందుకంటే కొన్ని తీసుకుందామని వస్తాము, నాకైతే కొన్ని నచ్చవు. ఇన్ కేస్ నేను అనుకున్న ప్రోడక్ట్ అనుకున్నట్టు కనపడకపోతే నేను తీసుకోను అనమాట. సో కొన్ని అయితే తీసుకున్నాము. చూసారా ఉన్న 4 ఐటమ్స్కి పెద్ద బాస్కెట్ తీసుకుని వచ్చేసాను నేనైతే. చూసారా సరదాగా మాల్ బయట లూలు హైపర్ మార్ట్ బయట అయితే నేను సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. చాలా పెద్దదండి. మీరైతే బాగా ఎక్స్ప్లోర్ అయ్యారని అనుకుంటున్నాను. అక్కడే చాలా టైం పట్టేసింది మాకైతే. ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. చాలా టైం ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఇంకా అలా కనిపిస్తూ ఉంటాయి. మేబీ నేను తిరిగింది ఒక 70-75% అనుకుంటా లూలు హైపర్ మార్ట్లో. యాక్చువల్గా లూలు మాల్ అంతా చూద్దాము అని అనుకున్నాము, బట్ హైపర్ మార్ట్లోనే మా టైం అంతా సరిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా మేము లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఏం తినలేదు. ఇంకా మేము ఆల్ఫమ్ తీసుకున్నాం కదా, ఇన్ కేస్ మీరు కావాలంటే అక్కడే తినొచ్చు, లేదు అనుకుంటే మీరు పార్సిల్ తీసుకెళ్ళొచ్చు. ఇంకా అది చల్లారిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఎప్పుడు కూడా లూలు మాల్లో ఈ ఫుడ్ అనేది ట్రై చేయలేదు, ఎక్సెప్ట్ దట్ చాక్లెట్ ట్రఫిల్ కేక్. అది కూడా సెపరేట్ స్టోర్లో తీసుకున్నాను.
సో గాయస్, మీకైతే ఈరోజు లూలు మాల్ వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో అన్లైక్ అదర్ మాల్స్, లూలు మాల్లో లైక్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి. అందుకే చాలా మంది లూలు మాల్కి వస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్గా మళ్ళీ చెప్తున్నాను కదా, కడక్నాథ్ అనమాట. కొంతమంది మా ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళకైతే ఈ కడక్నాథ్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎస్పెషల్గా 2 hours 2.5 hours బైక్లో వెళ్ళి మరి ఎర్లీ మార్నింగ్ 10 అలా ఓపెన్ చేస్తారని చెప్పాను కదా. సో 10 అలా వెళ్ళి మా ఫ్రెండ్స్ అయితే కడక్నాథ్ చికెన్ తెచ్చుకొని తయారు చేసుకొని తింటారనమాట. సో అంత పిచ్చి మా ఫ్రెండ్స్కి. సో వీళ్ళ వల్లే నాకు తెలిసింది, వాళ్ళకంటే ముందైతే నాకు తెలీదు లైక్ ఇలాగా ఇన్ని కోడుల్లో ఇన్ని టైప్స్ ఉంటాయి, నాన్ వెజ్లో ఇన్ని టైప్స్ ఉంటాయని నాకైతే తెలీదు. బట్ వాళ్ళ వల్లే తెలిసింది. బట్ వర్త్ అనమాట. వన్స్ అయితే నేను ట్రై చేశాను, వర్త్ అండి. మీరు కూడా దొరికితే మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు కానీ బెంగళూరులో ఉంటే, ఇన్ కేస్ లూలు మాల్ దగ్గరలో ఉంటే మీరైతే ట్రై చేయండి. సో గాయస్, మేము అలా వెళ్ళిపోతూ ఉండగా మనకి ఒక విధాన సౌధ ఉంటుంది కదా. సో నాకైతే విధాన సౌధ వైపు వెళ్తామన్నమాట. సో అక్కడ కూడా మేము ఆగాము. ఆ క్లిప్ కూడా నేను వీడియో ఎండింగ్లో పెడతానండి. ఎస్పెషల్గా మనం ఏం డిఫరెంట్ వేలో వెళ్ళాల్సిన పని లేదు, మనం వెళ్ళే దారిలోనే ఉంటుందండి. అది కూడా నేను మీకు క్లిప్ అనేది నెక్స్ట్ యాడ్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. వెళ్తాము ఎప్పుడు విధాన సౌధ వైపు వెళ్తాం కానీ ఎప్పుడు ఆగలేదన్నమాట. సో ఈసారి అయితే మేము స్టాప్ అయ్యాము, ఒకసారి ఆగి సరదాగా పిక్స్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి విధాన సౌధ వైపు కూడా వెళ్ళామండి. అసలు చాలా పెద్దదన్నమాట. సో మీరు చూసారా ఎలా ఉందో, చాలా పెద్దది. చాలా మంది తీసుకుంటున్నారు పిక్స్, చాలా మంది. మనకైతే ఆ గేట్స్ దాటి లోపలికి ఎలా ఉండదు, బట్ ఫొటోస్ వీడియోస్ అయితే ఎలా ఉంది, బయట నుంచి తీసుకుంటున్నారు. చూసారా, అప్పటికి అక్కడ మేఘాలు వచ్చేసాయన్నమాట. మేము ఇంకా హరిలో ఉన్నాము, ఎక్కడ రెయిన్ వచ్చేస్తుందా మళ్ళీ. ఆల్రెడీ వచ్చేటప్పుడు తడిచిపోయాము, మళ్ళీ వెళ్ళేటప్పుడు తడిచిపోతే అసలే బెంగళూరులో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో నాకైతే రెయిన్లో తడిస్తే బాగా కోల్డ్ వస్తుంది. సో మేమైతే ఒకసారి మామూలుగా మొత్తం అక్కడ ఎలా ఉంది ఏంటి విధాన సౌధ దగ్గర అని చెప్పేసి చూసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చాలా పెద్దదండి, అసలు చాలా పెద్దది. నేనైతే కొన్ని పిక్స్ తీయించుకున్నాను. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఎప్పుడు వెళ్తూ ఉంటాము, బట్ ఆగి తీసుకున్నది అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చాయి. ఎంతో టైం లేమన్నమాట, ఒక 15 to 20 minutes ఉన్నాం అంతే. ఎందుకంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి నడవాలి అంటేనే అక్కడ మనకి 10 minutes పట్టేస్తుంది అనమాట. సో పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి, చాలా క్లారిటీగా కూడా వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీ అండి. సరదాగా వెళ్ళాము, వ్లాగ్ చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా ఎలా అయితే వ్లాగ్ చేసేసాము. సో గాయస్, ఫైనల్గా ఈరోజు వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గాయస్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే గాయస్, 1 more పాయింట్ ఏంటి అంటే, మీరు కానీ నా ఓల్డ్ వీడియోస్ వాచ్ చేయలేదు అంటే అవి కూడా వాచ్ చేయండి. రీసెంట్గా నంది హిల్స్ వీడియో, బన్నేరుగట్ట వీడియో, అండ్ అలాగే బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ వీడియో, అండ్ అలాగే మైసూర్ వెళ్ళాను, మైసూర్ ప్యాలెస్ వీడియో కూడా పెట్టున్నాను. అండ్ అలాగే మా మమ్మీ చేసే కుకింగ్ వీడియోస్, బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ రికమెండేషన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అవి కూడా చూడడానికి ట్రై చేయండి. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మీ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నా కంటెంట్లో, లైక్ మీకు స్పెసిఫిక్గా లైక్ మాకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేయండి అని ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లైక్ కమెంట్ సెక్షన్లో మీరైతే నాకు కమెంట్ చేయొచ్చు. నేనైతే మీ కమెంట్స్ అన్నీ కూడా చదువుతాను. ఇన్ కేస్ నేను కానీ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రిపేర్ చేయగలను అంటే ఐ విల్ డూ మై బెస్ట్ అండి. సో గాయస్, ఫైనల్గా అయితే ఈరోజు వీడియో ఇదన్నమాట. మీరైతే ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.